అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 675వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా ఆర్థిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ముందుగా మనము ధార్మికమైన ఆధ్యాత్మికత అన్న విషయంలో ఏమన్నారు? మానుషీం పంచకం, మనీష పంచకం. ఇది ఆదిశంకరాచార్య విరచిత 5 ఆశువుగా చెప్పినటువంటి శ్లోకాలు. అర్థమైందండి. దీనిని మనం 5 శ్లోకాలు కూడా మనం చెప్పుకునే ప్రయత్నంలో 2 శ్లోకాలు పూర్తి చేసుకున్నామండి. ఇప్పుడు ఈ 3వ శ్లోకాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామండి. ఎందుకంటే ఆదిశంకరాచార్యులు గారు ఇప్పుడున్నటువంటి పేరు ప్రతిష్ట తెచ్చుకున్నటువంటి ఆదిశంకర్లుగా తయారవ్వడానికి మూల కారణమైనటువంటిది అన్నమాట. అర్థమైందండి. ఒక చండాలుడు ఎదురుగా వచ్చినప్పుడు నువ్వు దూరంగా వెళ్ళు అన్నటువంటి విషయానికి నువ్వు దూరంగా శరీరానికి చెప్తున్నావా, ఆత్మకి చెప్తున్నావా అన్నాడు. అందుకనే అక్కడ ఆ శివపరమాత్మనే ఆ రూపంలో వచ్చి ఈయనకి జ్ఞానోదయం కలిగించడానికి చెప్పాడా అన్న విధంగా కూడా వ్యాఖ్యానం రాయబడిందండి. అందువలన అప్పుడు అర్థమైందన్నమాట, ఈ శరీరము కాదు, శరీరం అనేది వినాశి, ఆత్మ అవినాశి. ఇదే విషయాన్ని భగవద్గీతలో కదా మనం ఇప్పటివరకు ఎన్నో వందల శ్లోకాల ద్వారా చర్చించుకున్నాం. అర్థమైంది. ఇప్పుడు 670 ఎపిసోడ్స్ అంటే మూల ఒకటే ఒక్క జ్ఞానం మీరు అర్థం చేసుకుంటే ఈ 674 ఎపిసోడ్స్లో చెప్పిన చర్చ అంతా మీకు అర్థమవుతుందండి. ఒకటే ఒక్క విషయం ఏంటి? ప్రతి ఒక్కరూ తమ యొక్క మూల స్వరూపములో అవినాశి చైతన్య శక్తి అయినటువంటి ఆత్మ. అందుకని ఆధ్యాత్మిక జ్ఞానములో మొట్టమొదటి విషయము ఆత్మ. అర్థమైందండి. స్పిరిచువల్ నాలెడ్జ్ అంటే నాలెడ్జ్ ఆఫ్ ద స్పిరిట్, నాలెడ్జ్ ఆఫ్ ద బాడీ కాదు. కానీ ఈ విషయానికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకపోవటం వలన నేను దేహం అన్నటువంటి విధానంలోనే మనుషులు తమ యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అర్థమైందండి. ఇప్పుడు ఆదిశంకరాచార్యులు గారు ఆశువుగా టకటకటక చెప్పేశారు. అందరూ ఆఖరిలో ఏమన్నారంటే ఇత్యేష మనీషా మమ అంటూ మోగించాడు. ఒకసారి వినండి. ఈ 3వ శ్లోకం ఏం చెప్తోందో మనకి. శశ్వన్నశ్వరమేవ అంటే శశ్వత్ నశ్వరం ఏవ అని అర్థం. విడగొడితే శశ్వన్నశ్వరమేవ విశ్వమఖిలం నిశ్చిత్య వాచా గురో నిత్యం బ్రహ్మ నిరంతరం విమృశత నిర్వ్యాజ శాంతాత్మన భూతం భావిచ దుష్కృతం ప్రదహత సంవిదగ్నౌ సమం చండాల్లో అస్తు సతు ద్విజో అస్తు గురురిత్యేష మనీషా మమ. ఇది 3వ శ్లోకం అండి. చాలా సులభంగా, చాలా ఈజీగా మనకి ఆ భగవద్గీతలో భగవంతుని తత్వాన్నే మనకి ఆదిశంకరాచార్యులు గారు బోధిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ రోజున వర్తమాన సమయంలో మనం ఆదిశంకరాచార్యులు గారిని చాలా గౌరవభావంతో విశిష్ట వ్యక్తిగా, పరమాత్మ స్వరూపంగా మనం భావిస్తాం. అందువలన వారు చెప్పినటువంటి మాటల్ని కూడా మనం ఒకసారి అర్థం చేసుకొని ఇది నా జీవితానికి పనికొచ్చే విషయమే చెప్తున్నారనే తత్వంలోకి వెళ్ళగలిగితే మీ జీవితం ధన్యమవుతుంది. శశ్వత్ నశ్వరం ఏవ విశ్వమఖిలం నిశ్చిత్య వాచా గురో నిత్యం బ్రహ్మ నిరంతరం విమృశద నిర్వ్యాజ శాంతాత్మన భూతం భావిచ దుష్కృతం ప్రదహత సంవిత్ అగ్నౌ సమం చండాల అస్తు సహ తు ద్విజ అస్తు గురు ఇతి ఏషా మనీషా మమ. ఇది పదవిచ్ఛేదన చేసుకుని నేను మళ్ళీ రాయటం జరిగింది. అది మీకు కొంచెం అర్థమవుతుందని మరొకసారి చెప్పడం జరిగింది. దీని తాత్పర్యము చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చండి. ప్రపంచము అనిత్యము, అశాశ్వతము. అర్థమైందండి. ఇదే కదా మనం తెలుసుకుంది ఇప్పటిదాకా. ఈ భౌతికంగా 2 భౌతిక చర్మనేత్రాల ద్వారా కనిపించేటువంటి ఇదంతా కూడా ఇది వినాశనము కావలసినదే. అర్థమైందండి. ప్రపంచం అశాశ్వతము, అనిత్యము అని
గురు ఉపదేశము ద్వారా నిశ్చయముగా గ్రహించి, అర్థమైందండి, గురు ఉపదేశము ద్వారా నిశ్చయముగా గ్రహించి సదా ప్రశాంతమైన మనస్సుతో, అండర్లైన్ చేసుకోండి, సదా సదా నిరంతరము, అర్థమైందండి, సతతము నిరంతరము, ఎట్ ఆల్ టైమ్స్ ఆల్వేస్, సదా ప్రశాంతమైన మనస్సుతో పరమాత్మ చింతనలో నిలిచి, చూసారా మళ్ళీ ఆత్మ పరమాత్మ గురించే వస్తోంది. ప్రపంచం అశాశ్వతము అనిత్యము అని గురూపదేశము ద్వారా నిశ్చయముగా గ్రహించి సదా ప్రశాంతమైన మనస్సుతో పరమాత్మ చింతనలో నిలిచి జ్ఞానాగ్నిలో జన్మ జన్మలుగా చేసిన పాపాలను దగ్ధము చేసుకుంటూ, ఇందుకు పాపాల వల్లనే ఆత్మలో కుళ్ళిపోయినటువంటి సంస్కారాలు, దాన్ని తామసిక సంస్కారాలు, అవన్నీ కూడా మనకి పేరుకుపోయి ఆత్మలో ఉండి మనని సరి అయిన మార్గంలో మనం వెళ్లకుండా చేస్తున్నాయన్నమాట. అందుకని జ్ఞానాగ్నిలో, జ్ఞానాగ్ని దానికి ఇంకో అగ్ని కూడా యాడ్ చేయొచ్చు, యోగాగ్ని, జ్ఞానాగ్ని యోగాగ్నిలో జన్మ జన్మలుగా చేసిన పాపాలను దగ్ధము చేసుకుంటూ బ్రాహ్మణుడు లేదా చండాలుడిని, మీరు బ్రాహ్మణుడు అంటే గౌరవిస్తాం, చండాలుడిని తిరస్కరిస్తాం, అసహించుకుంటాం అంటే కుదరదండి. అది ఆధ్యాత్మికంగా మీకు ఎటువంటి ప్రగతిలోకి వెళ్ళలేరు మీరు. బ్రాహ్మణుడునో లేదా చండాలుడిని సమదృష్టితో, అంటే ఒకే ఆత్మస్వరూపంగా చూసేవాడే నా గురువు, అర్థమైందండి అని ఎవరు ప్రకటించారండి? ఎవరు ప్రకటించారు? సాక్షాత్తు మనము అత్యంత గౌరవభావంతో చూస్తున్నటువంటి ఆదిశంకరాచార్యులు గారు ప్రకటించారు. ఆ విధంగా ఉన్నవాళ్ళే గురువులు, మిగతా వాళ్ళు గురువులు కాదన్నమాట, అర్థం చేసుకోండి. కులము ప్రాతిపదికన, మతము, నాకు ఎక్కువ జ్ఞానం వచ్చు, నీకు తక్కువ జ్ఞానం వచ్చు, నాకు ధనం ఎక్కువ ఉంది, నాకు పెద్ద ఆశ్రమం ఉంది, ఇటువంటి భావనతో ఉండేవాళ్ళు గురువులు కాదని చెప్తున్నాడు కదా. బ్రాహ్మణుడైనా చండాలుడైనా సమదృష్టితో చూసేవాడే నా దృష్టిలో గురువు, ఆత్మస్వరూపంగా చూసేవాడు. అప్పుడు ఆత్మస్వరూపంగా చూసినప్పుడే మనకి ఆ సమానత్వం అనేది వస్తుంది. అదైనారు మీకు 2 శ్లోకాలు, చిన్న 2 పంక్తులు మీ దృష్టికి తీసుకొని వస్తారు. ఇప్పటికే చర్చించుకున్నాను అన్నీ కూడా. 8వ అధ్యాయంలోని 15వ శ్లోకంలో ఏమన్నాడు? మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం అన్నాడు. అంటే వర్తమాన ప్రపంచం ఏదైతే ఉందో కలియుగము, దానికంటే ముందున్నటువంటి ద్వాపర యుగము, ఈ 2 కూడా దేహభ్రాంతితో కూడుకున్నటువంటి జీవితాలు గడుపుతారు. నేను దేహము, అక్కడ నుంచి మనకు మాయ ఎంటర్ అవుతుంది, రావణ రాజ్యం అనండి, ఇంకోటి అనండి, దైహిక భ్రాంతిలోనే అదే సర్వస్వం అనుకుంటూ జీవితాలని కొనసాగించేటువంటి యుగాలు, ఆ 2 యుగాలు. దాన్ని ఏమంటున్నాడు ఇక్కడ? అర్థమైందండి, ఏమన్నాడు? దుఃఖాలయము అశాశ్వతం అని అన్నాడు. అదేవిధంగా 9వ అధ్యాయంలో 33 కూడా మీరు రాసుకోవచ్చు. 9వ అధ్యాయం రాజవిద్య రాజగుజయు 33వ శ్లోకంలో ఏం చెప్తుందంటే, అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వమాం. అనిత్యం అసుఖం అన్నాడు, అక్కడేమన్నాడు? దుఃఖాలయం అశాశ్వతం అన్నాడు. అనిత్యం అసుఖం లోకం అన్నాడు, లోకం అన్నాడు కానీ ఏదైనా ఒక ధర్మం, ఒక ప్రాంతం, ఒక దేశము అన్నాడు, అనలేదు కదా. అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వమాం. ఇవన్నీ తెలుసుకొని ఇప్పుడు నా యొక్క స్మృతి చెయ్యండి, స్వయాన్ని ఆత్మగా భావించి నా యొక్క స్మృతి చెయ్యండి. ఈ విధంగా చేసినట్లయితేనండి మనకి బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు, ఉన్నవాడు, లేనివాడు, ఈ విధంగా పెద్ద జ్ఞాని, వీడు అజ్ఞాని, నల్లగా ఉన్నాడు, వీడు అందంగా ఉన్నాడు, ఇటువంటి భేదాలు ఏవి కనపడవండి. ఎందుకంటే ఆత్మస్వరూపం ప్రకారంగా అందరిలో కూడా ఆత్మ స్వచ్ఛమైన ఆత్మ అనే భగవంతుడు పెట్టాడు. అర్థమైందని దాన్ని మనం చూడగలిగితే మన జీవితం ధన్యమవుతుంది. ఇది విషయము. ఇది చర్చ మనకి ధార్మిక జగత్తులో జరగదు, కేవలం మనం పఠన పారాయణ శ్రవణ ప్రచార ప్రసారానికి మాత్రమే మనం ఆ విధంగా అనుకుంటున్నాం. కాబట్టి అక్కడ ఆచరణ తత్వము అన్న విషయము మనం గమనించలేము. అందుకని గీతలో ఏమన్నాడు? మాం వేత్తి తత్వతః. 7వ అధ్యాయం 3వ శ్లోకం పదే చదువుకోండి, అర్థమైందండి. 7వ అధ్యాయం 3వ శ్లోకం ఏం చెప్తుంది? కొద్దిమంది మాత్రమే ఈ సత్యాలను తెలుసుకుంటారు, సత్య మార్గంలో వాళ్ళ జీవితాన్ని ఆ విధంగా మలచుకుంటారు. ఇక్కడితో ఈ ఫుల్ స్టాప్ పెడదామండి. ఈ ఎపిసోడ్లో మనం ఏం చేద్దామంటే 18వ అధ్యాయంలోని, అది కాదు, కఠోపనిషత్తులోని 1:3:7, 1:3:7, 1:3:8 ఇది మనం కంక్లూడ్ చేయబోతున్నామండి. ఇది మనం పూర్తి చేద్దామండి. ఈ ఎపిసోడ్తో కంక్లూడ్ చేస్తున్నాం. చాలా శ్రద్ధగా వినండి, చాలా సులభంగా మీరు అర్థం చేసుకోగలుగుతారు. ఇది ఏం చెప్పారండి? 1:3:7లో దేహభ్రాంతిలో ఉన్నటువంటి వాడి లక్షణాలు చెప్పడం జరిగింది. అదేవిధంగా 1:3:8లో
ఆత్మచింతనలో ఉన్నటువంటి వాడి లక్షణాలు చెప్పడం జరిగింది. ఇద్దరే రెండు వర్గాలండి. నేను దేహం అనుకునే వాళ్ళు, ఆత్మజ్ఞానం లేనటువంటి వాళ్ళు అనమాట అజ్ఞానులు. మరి విజ్ఞానవాన్ అన్నాడు కదా, జ్ఞానులు అంటే నేను ఆత్మని, ఈ దేహము నాది అనుకొని వాడక్కడ విజ్ఞానవాన్ అంటాడు, శుచి అంటాడు. అర్థమైందండి. సో ఆ విధంగా ఉన్నటువంటి వాళ్ళను అమనస్క సమనస్క అన్నట్టు చూసారా. వీళ్ళేమో ద్వాపర కలియుగాలు జన్మ తీసుకుంటారు. ఈ విధంగా ఆత్మజ్ఞానంలో ఉండి ఈ విధంగా జీవితాన్ని చక్కగా తయారు చేసుకున్నటువంటి వాళ్ళు సత్యత్రేతాయుగాల్లో జన్మ తీసుకుంటారు. ఇది విషయం అన్నమాట. ఇప్పుడు మనము ఒక రెండు సమయాన్ని దృష్టిలో పెట్టుకొని 3 మంత్రాలు ఉన్నాయండి. అద్భుతమైన మంత్రాలు. ఏవి? ఉపనిషత్ మంత్రాలు. ఈ సమర్థించేటువంటి మంత్రాలు ఈ 3 చెప్పుకొని ఒక్కసారి ఆ 2 మంత్రాలు 1, 3, 7, 1, 3, 8 సమరైజ్ చేసేసుకుంటే మన ఎపిసోడ్ని సంపూర్ణంగా మనం పూర్తి చేసుకోగలుగుతామండి. ఎందుకంటే ఇంత డీటెయిల్డ్గా ఎందుకు చర్చిస్తున్నాం, ఇన్ని ఎపిసోడ్స్లో ఎందుకు చర్చిస్తున్నాము అంటే అర్థమైంది. సత్యము ఒకటే, గుర్తుపెట్టుకోండి. సత్యము 2 లేవు, సత్యం ఒకటే. భగవంతుడు సత్యము, భగవంతుడు చెప్పినటువంటి మాటలే శిరోధార్యము, అదే సత్యము. మిగతా అదంతా కూడా సత్యం. అంటే మనుషులందరూ కూడా అసత్యములోని తమ యొక్క జీవితాల్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇది విషయం అన్నమాట. ఇప్పుడు మనము మన ఉపనిషత్తుల్లో మరో 3 మంత్రాలు నేను నోట్ చేసుకున్నానండి. ఒక్కసారి మనము అది కంటిన్యూ చేద్దాము. ఏమిటండి ఆ మంత్రం అంటే కఠోపనిషత్తులో 2, 3, 15 రాసుకునేవాడు రాసుకోండి. 2వ అధ్యాయంలోని 3వ వల్లి 15వ మంత్రము. దాన్నే కొన్ని రచయితలు దీన్ని 6, 15 కింద కూడా నోట్ చేశారు. కన్ఫ్యూజ్ అవుతారేమోనని 2 చెప్తున్నాం మీకు. 6, 15 అని కూడా దీన్ని ఆ విధంగా చెప్పడం జరిగింది, ఇదే మంత్రాన్ని. ఒక్కసారి ఈ మంత్రం వినండి జాగ్రత్తగా. యదా సర్వే ప్రభిద్యంతే హృదయస్యేహ గ్రంథయః అధమర్త్యో అమృతో భవత్యేతావద్ది అనుశాసనం. ఇది మంత్రం అండి. ఈ మంత్రం యొక్క అర్థాన్ని గ్రహించండి. చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చండి. కేవలం బుద్ధి నేత్రం తెలుసుకోవాలి. సత్యత ఆధారంగా సత్యాన్వేషణ అన్నాడు చూసారా నచికేతుడు. నేను సత్యాన్వేషణ, నాకు సత్యమే చెప్పున్నా, మిగతావన్నీ అక్కర్లేదు. ఎటువంటి ఇవన్నీ కూడా ఏవైతే పెడుతున్నావో ఇవన్నీ నాకు అవసరం లేదు. నాకు కావాల్సింది హయ్యెస్ట్ సత్యం. ఈ ప్రపంచంలో నేను ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకోవాలంటే ఏది పొందాలి అది నాకు చెప్పు. అటువంటి స్థితిలో ఉంటే చాలండి మనం. అర్థమైంది. ఈ మానవ జన్మలోనే మనం ఏదో ద్వాపరయుగం అనుకుని మనం అన్ని వదిలేసాం. ఈ మానవ జన్మ అంటే ఇహలోకం అనమాట. సాధకుని హృదయములో సమస్త ముడులు, మనం ఇది కూడా హృదయ గ్రంథి అని ఒక మంత్రంలో చెప్పుకున్నాం ముండకోపనిషత్తులో. అర్థమైంది. సమస్త ముడులు అంటే అజ్ఞాన బంధనాలు అనుకోండి. ఎప్పుడైతే పూర్తిగా తెగిపోతాయో అప్పుడే మరణశీలుడైన మానవుడు, అక్కడ మర్త్యుడు అని వచ్చిందండి, మర్త్యు అని వచ్చింది. అందులో మర్త్యు, అమృతం అని 2 వచ్చాయి. అర్థమైందండి. మర్త్యు అంటే ఏంటి? దేహభ్రాంతిలో ఉండి నేను దేహం అనుకొని ఈ శరీరాన్ని చాలించేటప్పుడు భయం వేస్తుంది మనకి. అర్థమైంది. మృత్యు అనమాట. ఈ శరీరం అనేది మానవుడు ప్రతి ఒక్కడు దేహభ్రాంతిలో ఉంటే మృత్యువు. మర్త్యుడు ఏమవుతాడు? అమృతుడు అవుతాడు. అమృతుడు అంటే అమర స్వరూపుడుగా అవుతాడు. అర్థమైందండి. ఎప్పుడవుతాడండి? ఈ హృదయములో ఉన్నటువంటి ముడులని మనం తొలగించుకుంటే ఈ జన్మలోనే ఆ విధంగా అవుతాడు. సమస్త వేదాంత శాస్త్రాల యొక్క అంతిమ బోధన శాసనము ఇదే. అండర్లైన్ చేసుకోండి. వేదాల సారం కూడా ఇదే అంటున్నాడు. వేదాంతం అంటే ఉపనిషత్తుల సారం కూడా ఇదే అంటున్నాడు. మీరు ఎన్ని రకాల ఉపనిషత్తులు, ఎన్ని వేల మంత్రాలన్న చర్చించుకోండి, ఇదే విషయం తప్ప ఇంకో విషయం రాదు. ఈ విషయం ఇది తిరుగులేని, తిరస్కరించలేని సత్యము. మీరు ఎంత తొందరగా ఈ విషయాన్ని గ్రహించగలిగితే అంత తొందరగా మీ జీవితం బాగుపడుతుంది. ఎందుకంటే ఈ శరీరాన్ని త్యాగం చేసే లోపలే మీ యొక్క ఆత్మని శుద్ధి చేసుకోవాల్సిన అవసరం భగవంతుడు చెప్తున్నాడు. ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఈ మంత్రాన్ని ఒక్కసారి గమనించండి. గీత బోధించిన ఈశ్వరీయ జ్ఞానము మరియు రాజయోగం, అందులో 2 ఉన్నాయండి. భగవంతుడు చెప్పింది 2. ఒకటి జ్ఞానము, 2 యోగము. యోగం అంటే జ్ఞానాన్ని జీవితంలో అనుభవం చేసే విధానం. జ్ఞాన యోగ వ్యవస్థితిగా అంటాడు 16వ అధ్యాయంలో. అభయం సత్వ సంశుద్ధి జ్ఞాన యోగ వ్యవస్థితి. ఈ జ్ఞానము యోగమే చెప్తున్నాడు భగవంతుడు. ఈశ్వరీయ జ్ఞానం అన్నాడు, రాజయోగం అని అన్నాడు. దీని ప్రకారము ఈ మంత్రం ఏంటి? సంగమ యుగములో ఆత్మ సాధించే అత్యున్నత స్థితికి అద్దం పడుతుంది. అత్యున్నత స్థితి, దీనికంటే గొప్ప స్థితి ఇంకొకటి లేదు. హృదయస్య గ్రంథయ అంటే హృదయ మూడులు అంటే ఏమిటి? ఆత్మను బంధించే
అతిపెద్ద హృదయముడి ఏంటండి? ఆత్మని బంధిస్తుందండి. అతిపెద్ద హృదయముడి ఏమిటండి? దేహాభిమానము, బాడీ కాన్షియస్నెస్. ఇది గుర్తుపెట్టుకోండి. నేను దేహం అనుకుంటున్నారా? మీరు ఆధ్యాత్మిక జగత్తులోకి ఎంటరు కాలేరు. నేను శరీరాన్ని అనుకోవడం వలననే కామ, క్రోధ, లోభము, అహంకారాలనే 5 వికారాల ముడులు హృదయములో గట్టి పడతాయి. హృదయం అంటే బుద్ధి, బుద్ధి అంటే ఆత్మ. గుర్తుపెట్టుకోండి. యదా సర్వే ప్రవిద్యంతే అన్నాడు. అంటే ముడులు తెగిపోవడము సంగమ యుగంలో ఎలా జరుగుతోంది? సంగమ యుగం అంటే ఇప్పుడు వర్తమాన సమయం నడుస్తోంది. ఇప్పటికే 90 సంవత్సరాలు అయిపోయింది. సంగమ యుగములో నిరాకార పరమపిత శివ పరమాత్మ ఇచ్చే ఏమిటండి జ్ఞానం? సందేశం ఏమిటి? నేను దేహాన్ని కాదు, జ్యోతి స్వరూప ఆత్మను. నేను దేహాన్ని కాదు, నేను జ్యోతి స్వరూప ఆత్మని. ఇదే శ్రీమద్ భగవద్గీత వెల్లడి చేసినటువంటి ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతము. మర్చిపోకండి. ఈ సత్యమైన జ్ఞానము మరియు రాజయోగము ద్వారా మాత్రమే ఈ దేహాభిమానపు ముడులన్నీ పూర్తిగా భస్మమైపోతాయి. మర్త్యో అమృతో భవతి అన్నాడు. తర్వాత ఎప్పుడైతే వికారాల ముడులు తెగిపోతాయో ఆత్మ కర్మబంధనాల నుండి విముక్తమై కర్మాతీత స్థితిని పొందుతుంది. గీత బోధించిన ఈశ్వరీయ జ్ఞానము మరియు రాజయోగం ప్రకారము ఈ మంత్రము సంగమ యుగములో ఆత్మ సాధించే అత్యున్నత స్థితికి అద్దం పడుతుంది. హృదయస్య గ్రంథయ, హృదయ ముడులు ఆత్మను బంధించే అతిపెద్ద హృదయ ముడి దేహాభిమానం అని చెప్పుకున్నాం చూసారా? బాడీ కాన్షియస్నెస్. నేను శరీరాన్ని అనుకోవడం వలననే కామ, క్రోధ, లోభము, అహంకారాలని పంచవికారాలు ముడులు, పంచవికారాల ముడులు హృదయములో గట్టిపడతాయి. యదా సర్వే ప్రవిద్యంతే అంటే ముడులు తెగిపోవడం అన్నాడు. సంగమ యుగంలో జరుగుతోంది. నిరాకారుడైన పరమపిత శివ పరమాత్మ ఇచ్చే నేను దేహాన్ని కాదు, జ్యోతిస్వరూప ఆత్మను అన్న సత్యమైన జ్ఞానము మరియు రాజయోగము ద్వారా ఈ దేహాభిమానపు ముడులన్నీ పూర్తిగా భస్మమైపోతాయి. మర్త్యో అమృతో భవతి అన్నాడు. ఎప్పుడైతే వికారాల ముడులు తెగిపోతాయో ఆత్మ కర్మ బంధనాల నుండి విముక్తమై కర్మాతీత స్థితిని పొందుతుంది. తద్వారా ఈ పాత కలియుగ మృత్యులోకపు బంధనాల నుండి విముక్తి పొంది రాబోయేటువంటి సత్యయుగ అమర ప్రపంచములో చూసారా, అంటే స్వర్గములో దేవీ దేవతగా అమర జన్మను పొందుతుంది. ఇప్పుడు కఠోపనిషత్తుతో ఎలా కనెక్ట్ అవుతుంది చూడండి. 1:3:7 ఏమన్నాడు? అమానస్క అన్నాడు, సదా అశుచి అన్నాడు. ఈ స్థితికి మరియు ఇంద్రియాలనబడే గుర్రాలు అదుపు తప్పడానికి మూల కారణము దేహాభిమానం అనే హృదయ గ్రంథి. అందుకని 16వ అధ్యాయంలో 21వ శ్లోకంలో ఏం చెప్పడం జరిగిందండి? త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మన అన్నాడు చూసారా? అక్కడ కూడా ఏం చెప్పాడు? కామ, క్రోధ, లోభము ఈ మూడు నరక ద్వారాలు ఈ ముడి వలననే తెరుచుకుంటాయి అని చెప్తున్నాడు. అర్థమైందండి? ఈ ముడి ఉన్నంత వరకు మనిషి అపవిత్రుడిగానే ఉంటాడు. ముడి అంటే దేహాభిమానం అనేటువంటి ముడిని మనము తొలగించుకోకపోయినట్లయితే మనం అపవిత్రుడిగానే జీవితకాలం ఉంటాం. ఆ విధంగానే మన జీవితాన్ని కూడా త్యాగం చేస్తాం, దేహాన్ని త్యాగం చేస్తాం. అందుకనే కఠోపనిషత్తు 1:3:8 ఏం చెప్పింది? సమనస్క సదా శుచి. అక్కడ అమనస్క సదా అశుచి. ఈ స్థితి కఠోపనిషత్తు ఇప్పుడు ఏదైతే చెప్పుకుంటున్నామో 6:15 మంత్రం చెప్పినట్లుగా హృదయ ముడులన్నీ పూర్తిగా తెగిపోయినప్పుడు ప్రవిద్యంతే అంటే తెగిపోవడం అనమాట. తెగిపోయినప్పుడు ఏమవుతుందండి? మనకి ఈ సిద్ధిస్తుంది అనమాట. ఈ ఆత్మజ్ఞానం సిద్ధిస్తుంది. ఆత్మ సహజంగానే సంపూర్ణ పవిత్రంగా మారుతుంది. ఇప్పుడు శ్వేతాశ్వతర ఉపనిషత్తు 3:8 అండి. చాలా శ్రద్ధగా వినండి. వేదవాంగ్మయములోని అత్యంత ప్రసిద్ధమైన సింహనాదము లాంటి మంత్రం అని చెప్పాడండి. వేదవాంగ్మయములోనే అత్యంత ప్రసిద్ధమైన సింహనాదము లాంటి మహామంత్రము. ఒక్కసారి ఆ మంత్రాన్ని విందామండి. వేదాహవేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్ తమేవ విదిత్వా అతి మృత్యుమేతి నాణ్య పంధ విద్యతేయ నాయ. ఇది మంత్రం అండి. ఇది శ్వేతాశ్వతర 3:8. అజ్ఞానం అనే అంధకారానికి అవతల, అజ్ఞానం అంటే దేహాభిమానం, దీని అవతల అర్థమైందండి. అజ్ఞానం అనే అంధకారానికి అవతల సూర్యుని వలె స్వయం ప్రకాశితమైన తేజస్సుతో వెలిగిపోయే ఆ పరమ పురుషుడు అంటే పరమాత్మను
నేను తెలుసుకున్నాను. చూసారా, తెలుసుకున్నవాడు చెప్తున్నారు ఈ యొక్క మంత్రాన్ని. నేను తెలుసుకున్నాను. ఆయనను తెలుసుకోవడము అంటే అనుభూతి చెందడం ద్వారానే మనిషి మృత్యువును దాటగలుగుతాడు, అంటే మోక్షాన్ని పొందగలుగుతాడు. ఆ పరమపదాన్ని చేరుకోవడానికి ఇంకా ఎటువంటి ఇతర మార్గము లేదు. అండర్లైన్ చేసుకోండి. ఆ పరమపదాన్ని చేరుకోవడానికి ఇంకా ఎటువంటి ఇతర మార్గము లేదు. నాణ్య పంథ విద్యతేయ నాయ అంటే అర్థం ఏమిటి? ఇంకా వేరే షార్ట్ కట్స్ కానీ ఇంకా దేనికోసం మీ యొక్క సమయాన్ని, శక్తులని, ధనాన్ని వ్యర్థము చేసుకోనవసరం లేదు అని మనకు ఆ విధంగా ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ఈ యొక్క జ్ఞానము మరియు యోగము ఏదైతే భగవద్గీతలో చెప్పారో చూసారా, ఈశ్వరీయ జ్ఞానము రాజయోగం ప్రకారము ఈ మంత్రము కలియుగాంతములో అంటే సంగమ యుగములో ఆత్మలు పొందే పరమాత్మ ప్రత్యక్షత అనుభూతి. ఇది ఇంపార్టెంట్ అండి, అండర్లైన్ చేసుకోవాలి. పరమాత్మను అనుభూతి చేస్తాం మనం. ఇక్కడ పరమాత్మ అంటే ఏదో ఊహాజనిత విధానం కాదు, ఏదో విశ్వాసానికి మాత్రమే ఆ విధంగా పరిమితము చేసుకునే శక్తి కాదండి. పరమాత్మని మీరు అనుభవం చేస్తారు, ఎందుకంటే ఆత్మానుభూతి ద్వారా అది కలుగుతుంది. అనుభూతిని కళ్ళకు కట్టినట్లు వర్ణిస్తుంది. ఆదిత్య వర్ణం తమసః పరస్తాత్ అన్నాడు. తమసః అంటే ఏంటి? కలియుగ అజ్ఞాన అంధకారము దాని అవతలకు వెళ్ళడం అనమాట. తమసః పరం అంటే అదనమాట. పరమాత్మ సూర్యుని వలె జ్ఞాన ప్రకాశముతో అంటే ఆదిత్య వర్ణముతో, ఆదిత్యం అంటే సూర్యుడు కదా, వెలుగుతుంటారు. ఆయన దేహధారి కానందున ప్రకృతి అనబడే అంధకారము ఆయనను అంటదు. మనకి 8వ అధ్యాయంలో కూడా అండి, అక్షర బ్రహ్మయోగంలో 9వ శ్లోకంలో కూడా ఏమొస్తుందండి? ఆదిత్య వర్ణం తమసా పరస్తాతను వస్తుంది, కవిం పురాణం అన్న శ్లోకంలో. అది కూడా అదే చెప్తుంది అనమాట. వేదాహమేతం పురుషం మహాంతం అన్నాడు. ఆ పంక్తి మీనింగ్ ఏంటి? రాజయోగములో స్థితుడైన సాధకుడు ఆ పరమ పురుషుడిని నా తండ్రిగా, సద్గురువుగా నేను కనుగొన్నాను. అర్థమైందండి? ఇదే కదా ఆదిశంకరాచార్యులు గారు కూడా ఆయన మనీష పంచకంలో కూడా ఈ శ్లోకంలో ఇదే చెప్పుకున్నాం మనం. అని పరమానందముతో ప్రకటించే దైవీ స్థితి ఇది. తమేవ విదిత్వ అతిమృత్యుమేతి. ఆ పరమాత్మ ఉన్నాడు అని కేవలం విశ్వసించడం కాదు. తమేవ విదిత్వ అతి మృత్యుమేతి అంటే ఏమంటున్నాడు? ఆ పరమాత్మ ఉన్నాడని కేవలం విశ్వసించడము కాదు, విదిత్వ అంటే అనుభవపూర్వకముగా తెలుసుకోవడము. అలా తెలుసుకున్నప్పుడు ఆత్మ దేహాభిమానాన్ని విడిచిపెట్టి కర్మాతీత స్థితిని పొందుతుంది. తద్వారా కలియుగ దుఃఖము మరియు అకాల మృత్యు భయాన్ని దాటి, కలియుగము యొక్క దుఃఖము అకాల మృత్యు భయాన్ని దాటి అమరత్వములోకి అంటే సత్యయుగము అనబడే స్వర్గములోకి అడుగు పెడుతుంది. నాణ్య పంథా విద్యతేయ నాయ. కలియుగ విషయ వికారాల నుండి, జనన మరణ చక్రం నుండి ముక్తిని పొంది పరమ పదానికి వెళ్ళడానికి పరమాత్మ స్మృతి, రాజయోగం. పరమాత్మ స్మృతి అంటే రాజయోగము తప్ప వేరే దారి లేదు, వేరే మార్గము లేదు. అండర్లైన్ చేసుకోండి అని ఈ వాక్యము ఖరాఖండిగా చెప్తోంది. ఏంటి ఏ వాక్యము? నాణ్య పంథ విద్యతేయ నాయ. ఈ వాక్యం మన ఖరాఖండిగా స్పష్టం చేస్తుంది. ఇప్పుడు కఠోపనిషత్తుతో సంబంధాన్ని చూడండి. అందులో అవిజ్ఞానం అన్నాడు 1:3-7లోని. అవిజ్ఞానవానైన సాధకుడు వివేకాన్ని కోల్పోవడం వలన మనస్సు ఇంద్రియాల వశమై అజ్ఞానంధకారముతో కూడిన సంసార చక్రములో పడిపోతాడని ఉన్నది. అంటే ద్వాపర కలియుగాలోనే ఆ భ్రమణం అనేది ఉంటుందన్నమాట. శ్వేతాశ్వతరం ఏం చెప్తోంది? ఈ చీకటినే తమసహ అని పేర్కొన్నది. ఈ అజ్ఞాన అంధకారాన్ని తొలగించాలంటే కేవలం పుస్తక జ్ఞానము సరిపోదు. అండర్లైన్ చేసుకోండి, కేవలం పుస్తక జ్ఞానము సరిపోదు. జ్ఞాన సూర్యుడైన పరమాత్మ యొక్క ప్రత్యక్ష సాక్షాత్కారము కావాలి. ఆదిత్యవన అప్పుడే నుండి మనలో ఉన్నటువంటి ఈ రుగ్మతలన్నీ పోతాయి. ఇది కేవలం రాజయోగ ప్రక్రియ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అప్పుడు బుద్ధికి అసలు సిసలైన విజ్ఞానము లభిస్తుంది. విజ్ఞానం అంటే అనుభవం చెయ్యాలి అన్నటువంటి ఆ యొక్క స్మృతి కలుగుతుందంట. కఠోపనిషత్తు 1:3-8లో వివేకముతో కూడిన బుద్ధితో సదా పవిత్రంగా, సదా శుచి ఉండే సాధకుడే, సదా పవిత్రం అంటే సదా శుచి అన్నాడు కదా, ఆ విధంగా ఉండే సాధకుడే పునర్జన్మ లేని ఆ ఉన్నతమైన తత్పదం అంటాడు, అంటే పరమ పదాన్ని చేరుకుంటాడని ఉన్నది. శ్వేతాశ్వతరం దీనిని అక్షరాలా ధృవీకరిస్తూ ఆ పరమపదాన్ని చేరాలన్నా, జన్మ మృత్యు చక్రాన్ని దాటాలన్నా, అంటే ద్వాపర కలియుగాల చక్రం అరచక్రం ఉంది సార్, దాన్ని దాటాలన్నా, అంటే డైరెక్ట్గా సత్యయుగంలోకి ఎంట్రీ
కావాలన్నా అర్థమైందండి. అతి మృత్యుమేతి అన్నాడు చూసారా, దాని అర్థం అనమాట. ఏకైక మార్గం, ఒకే ఒక్క మార్గము ఆ జ్ఞాన సూర్యుడైన పరమాత్మతో బుద్ధిని జోడించటమేనని స్పష్టము చేస్తోంది. నాణ్య పంద విద్యతే. ఆఖరి మంత్రం అండి, చాలా జాగ్రత్తగా అండి, సంక్షిప్తంగా చెప్తాను. ముండకోపనిషత్తు 3.1.5 దీంతో అయిపోతుందండి ఈ యొక్క ఎపిసోడ్, ఈ యొక్క కంప్లీట్ కఠోపనిషత్తు యొక్క చర్చ అయిపోతుంది, ముగిస్తాను. సత్యేన లభ్యస్తపసో హేష ఆత్మా సమ్యక్ జ్ఞానేన బ్రహ్మచర్యేణ నిత్యం అంతః శరీరే జ్యోతిర్మయో హి శుభ్రో యం పశ్యతి యతయ క్షీణదోషాః. చాలా జాగ్రత్తగా వినండి. ఈ శరీరం లోపల, ఈ లోపల అంతః శరీరే అన్నాడు కదా, శరీరం లోపల ఏముంది? ఆత్మ ఉంది. ఆత్మ ఏం చేస్తుంది? ప్రకాశిస్తూ పరమ పవిత్రంగా, అక్కడ శుభ్ర అన్నాడు. శుభ్ర అంటే శుభ్రంగా పవిత్రంగా వెలిగే జ్యోతి స్వరూప ఆత్మను జ్యోతిర్మయో ఆత్మ అన్నాడు. దోషాలు నశించిన సాధకులు దర్శిస్తారు. ఎవరు దర్శిస్తారంటే ఆత్మని? ఈ దోషాలు నశించిన సాధకులు దర్శిస్తారు. అందుకని ఏమన్నాడు అక్కడ? యతయ క్షీణ దోషాహ అన్నాడు. అందరూ దర్శించలేరండి. నిరంతరము అంటే నిత్యము ఆచరించే 4 విషయాలు చెప్పాడు. సత్యము, తపస్సు, సమ్యజ్ఞానము, బ్రహ్మచర్యము ద్వారా మాత్రమే ఈ ఆత్మ లభ్యమవుతుంది. ఒక్కసారి దీని గురించి తెలుసుకుందాం. ఈ 4 విషయాల గురించి 4 వాక్యాలు. ఈశ్వరీయ జ్ఞానము, రాజయోగం మరియు సృష్టి చక్ర నియమం ప్రకారంగా ఈ మంత్రము సంగమ యుగములో ఒక ఆత్మ దైవీ స్థితిని లేదా కర్మాతీత స్థితిని సాధించడానికి పాటించవలసిన 4 ముఖ్య స్తంభాలంట. 4 స్తంభాలు, 4 పిల్లర్స్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్ స్పష్టంగా నిర్దేశిస్తోంది. మొదటిది బ్రహ్మచర్యేణ నిత్యం అంటే సదా బ్రహ్మచర్యము, పవిత్రత, సెలిబసి, ప్యూరిటీ అనేది ఆధ్యాత్మిక ప్రయాణానికి పునాది. పవిత్రత అండి, భగవంతుడు చెప్పేది పవిత్రత. కేవలం శారీరక బ్రహ్మచర్యమే కాదు, మనసా వాచ కర్మణ సంపూర్ణ పవిత్రతను అనునిత్యము పాటించినప్పుడే ఆత్మజ్యోతి వెలుగుతుంది. ఇది మొదటిది. రెండవది సత్యేన అన్నాడు మరియు సమ్యజ్ఞానేన అన్నాడు. అంటే అర్థం ఏమిటి? భగవంతుడు పరమ సత్యము, గాడ్ ఈజ్ అబ్సల్యూట్ ట్రూత్. మనం ఇప్పటికే అనేక మార్లు చర్చించుకున్నాము. అంటారు గాడ్ ఈజ్ అబ్సల్యూట్ ట్రూత్ అంటారు. ఆ పరమ సత్యమైన పరమాత్మను తెలుసుకోవడం సత్యేన. మరియు నేను శరీరాన్ని కాదు ఆత్మను అనే సత్యములో స్థిరపడటమే సమ్యక్ జ్ఞానం అన్నాడు. మూడవది తపసా అన్నాడు. తపసా అంటే తపస్సు, రాజయోగము ద్వారా మనం చేసేటువంటి తపస్సు. నిరాకార పరంపిత శివ పరమాత్మ స్మృతిలో, యోగాగ్నిలో మనస్సులోని వ్యర్థాలను తొలగించడమే నిజమైన తపస్సు. నాలుగవది అంతః శరీరే జ్యోతిర్మయ అన్నాడు. ఇలా దోషాలన్నీ క్షీణించినప్పుడు, అంటే వినాశనము జరిగినప్పుడు, క్షీణ దోషా అన్నాడు చూసారు ఆ మంత్రంలో. సాధకుడు తన శరీరము బురుగుటి మధ్యలో మెరిసే జ్యోతిర్బిందు స్వరూప ఆత్మను మరియు విశ్వాత్మల తండ్రి అయిన పరమాత్మ జ్యోతి స్వరూపాన్ని స్పష్టముగా సాక్షాత్కరించుకుంటాడు. అదనమాట. ఇక్కడ ఆత్మతోనే కనెక్ట్ అయి ఉంది పరమాత్మ సాక్షాత్కారం. ముండకోపనిషత్తు 3.1.5 ఏం చెప్తోంది? కఠోపనిషత్తులోని రథరూపకంలో చెప్పబడిన లక్ష్యానికి ఒక ప్రాక్టికల్ గైడ్ లాంటిది. కఠోపనిషత్తు 1:3-7 ఏముందండి? ఇంద్రియ నిగ్రహము లేనివాడు అపవిత్రుడుగా అంటే సదా అశుచి ఆ విధంగా మారి సంసార చక్రంలో పడతాడని ఉన్నది. ముండకోపనిషత్తు ఆ అశుచిత్వాన్ని వదిలించుకోవడానికి ఇక్కడ బ్రహ్మచర్యేణ నిత్యం మరియు క్షీణ దోష అనే సాధనలను ఇచ్చింది. నిరంతర పవిత్రత, బ్రహ్మచర్యం అంటే నిరంతరము పవిత్రత, మనసా వాచ కర్మణ పవిత్రత ద్వారానే ఆత్మ జన్మజన్మలుగా చేసిన విషయ వికారాలతో కూడిన నీచ నికృష్ట భ్రష్ట దుష్ట పాప కర్మల దోషాలను తొలగించుకోగలదు. కఠోపనిషత్తు 1:3-8 వద్దాం. ఇప్పుడు సమనస్క సదా శుచి అంటే సదా పవిత్రంగా ఉండే సాధకుడే పునర్జన్మ లేని ఆ ఉన్నతమైన తత్పదం పరంధామం చేరుకుంటాడని స్పష్టము చేయడము జరిగింది. ఈ సమనస్క స్థితి ఎలా సాధ్యమవుతుందో ముండకము చెబుతుంది. బుద్ధిని సత్య జ్ఞానముతో, సమ్యక్ జ్ఞానం అన్నాడు చూసారా, సమ్యక్ జ్ఞానేన అన్నాడు. ఆ సత్య జ్ఞానముతో బుద్ధిని నింపి రాజయోగ తపస చేసినప్పుడే మనస్సు అనే పగ్గాలు పూర్తిగా బుద్ధి అధీనములోకి వస్తాయి. బుద్ధి అంటే సారథి కదండి. సంగమ యుగములో సత్యము, తపస్సు, జ్ఞానము, బ్రహ్మచర్యం అనే ఈ 4 నియమాలను నిరంతరము పాటించే ఆత్మనే క్షీణదోషులు అంటే కర్మాతీత స్థితికి చేరినటువంటి వాళ్ళు అన్నమాట. అటువంటి వారి లక్షణాలు అన్నమాట. క్షీణదోషులుగా మారి కఠోపనిషత్తు ఆకాంక్షించిన ఆ పరమపదాన్ని మరియు సత్యయుగ స్వరాజ్యాన్ని పొందుతాయి. అర్థమైందండి. ఇప్పుడు సమరీ అండి, జస్ట్ ఒక చిన్న పారాగ్రాఫ్ లో
ఈ కఠోపనిషత్తు 1:3:7, 1:3:8 ఏం చెప్పిందో ఒక్కసారి ఈ మంత్రాల సారాంశం జాగ్రత్తగా వినండి. ఈ మంత్రాలు ఒక గొప్ప ఆధ్యాత్మిక సూత్రాన్ని తెలియజేస్తున్నాయి. ఏమిటంటే ఆ సూత్రము, జీవిత గమ్యాన్ని నిర్ణయించేది బాహ్య పరిస్థితులు కావు. ఇది మనం ఇప్పటిదాకా మనం చేస్తున్న పని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మన అంతఃకరణ స్థితి, అజ్ఞానము, చెంచల మనస్సు, అంతర్మలినత జీవిని సంసార బంధనంలో ఉంచుతాయి. జ్ఞానము, ఏకాగ్ర మనస్సు, అంతఃకరణ శుద్ధి జీవిని పరమ గమ్యానికి చేర్చుతాయి. అందువలన ఆధ్యాత్మిక సాధన యొక్క మూల లక్ష్యం ఏమిటి? ప్రపంచాన్ని మార్చడం కాదండి. ప్రపంచాన్ని మనం మార్చలేమండి. ప్రపంచ పరివర్తన యుగ పరివర్తన ద్వారా జరుగుతుంది. మనుషులు ఎవరు మార్చే స్థితిలో లేదండి ఇప్పుడు ప్రపంచాన్ని మార్చడము కాదు. అందువలన ఆధ్యాత్మిక సాధన యొక్క మూల లక్ష్యము ప్రపంచాన్ని మార్చడము కాదు, స్వయాన్ని ఆత్మగా అనుభవం చేసుకుని పరమాత్మతో మనసు బుద్ధి ద్వారా సంబంధాన్ని స్థిరపరచడము. అప్పుడు జీవితము సంసారము నుండి సాధనగా, సాధన నుండి సిద్ధిగా, సిద్ధి నుండి శాంతి మరియు అమృతత్వానుభూతిగా పరిణమిస్తుంది. అర్థమైందని ఇక్కడితో మన చర్చను ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో మనము భగవద్గీతలోని 18వ అధ్యాయంలోని 67 వరకు చర్చించుకున్నాం. 68, 69 2 శ్లోకాలలో ఉన్నటువంటి లోతైన తత్వాన్ని చర్చించుకోబోతున్నామండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.